యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నాగయ్య, గాయత్రి బానే ఉంది కదా? అల్లరేం చేయట్లేదు కదా? మనుషులు కూడా ఇంత పర్ఫెక్ట్ గా ఎక్స్ప్రెషన్ ఇవ్వరేమో. పామిచ్చింది చూసావా? అంతా చక్కగా చేసే పాము ఈరోజు తప్పు చేస్తుంది వల్లభా. ఆ తప్పు నాయని మీద పడుతుంది. నీ ప్లాన్ వర్కౌట్ అయితే నైని జైలుకి, మనం గోవాకి. గోవాకా? ఎంజాయ్ చేద్దాం. ఫారెన్ ట్రిప్ వేద్దాం వల్లభా. సూపర్, వెరీ హ్యాపీ. తీసుకెళ్ళి నాగయ్య. ఈ అమ్మ మరీ మరీ అడిగిందని చెప్పు. జాగ్రత్తగా వెళ్ళు. ఇంకో అరగంటలో గాయత్రి పాప పాలు తాగి కళ్ళు తేలేస్తుంది. వాళ్ళన్న పోలీస్ చంద్రశేఖరే అరెస్ట్ చేస్తాడు. కమాన్ వల్లభా, జ్యూస్ తాగుదాం. రా వల్లభా. నైని పోలీస్ జీప్ ఎక్కాక మందే తాగుతాను, నువ్వు జ్యూస్ తాగు. ఓకే.
అలా మొహం పెట్టావు? షుగర్ చాలానే వేశాను, బట్ చేదుగా ఉంది. నువ్వే ఇలా అంటున్నావు? పాపం పసిపాప, ఆ పాలను ఎంత ఇబ్బందిగా తాగుతుండొచ్చు. అది పాయిజన్, ఇది జ్యూస్. కానీ ఇది ఇలా ఉందేంటి? కసి, ఏమైంది కసి? కసి కసి ఏమైంది? కసి 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 ఏమైంది? కసి కసి ఏమైంది? కసి, అరే సితారా ఏమైంది? కసి ఏమైంది? ఏమైంది కసికి? ఏమైంది అల్లుడు? ఏమైంది అల్లుడు? కసి ఏమైంది అనయ్య? ఏమైంది? తెలీదు, జ్యూస్ తాగింది. కసి జ్యూస్ తాగితే ఇలా ఎందుకు అవుతుంది? కసి నోట్ల నుంచి నురగలు కూడా వస్తున్నాయి. పాము కాటేసిందేమో. ఏమండి, పాము ఇక్కడ లేదండి, భయపడతారెందుకు? పాము ఎక్కడి నుంచి వస్తుంది? ఇందాక గాయత్రి పాపకు పాలు తీసుకెళ్ళడానికి వచ్చింది బాబు గారు. కసి అనయ్య, మీరేమైనా నాగయ్య జోలికి వెళ్ళారా? దాని జోలికి మేమెందుకు వెళ్తాం రా? పాము కాటేస్తే ఘాట్లు ఉండాలి కదరా. కసి కసి కాపాడండి. కసి కసి ఐ థింక్ జ్యూస్ లో విషయం కలుపుకొని సూసైడ్ చేసుకోవాలనుకుందేమో. కసి ఎందుకు చావాలనుకుంది? ఏం సమస్య వచ్చిందో మరి. విషం రక్తంలో కలిసిపోయేలా ఉంది. ఒక్క నిమిషం. సితారా, కసి కసి తప్పండి తప్పండి కసి తప్పండి. ఏం చేస్తున్నావే? ఒక్క నిమిషం ఆగు. ఏం చేస్తున్నావు? మీరు ఉండండి. విషయం గురించి చూడండి, కిందకి దిగుతుంది. అలా చేస్తే చచ్చిపోతారు వదినా. అయ్యో అక్క, ఊపిరి అడగ చేస్తుంది. చేస్తే చచ్చిందిలే, ఇలా ప్రయత్నించి చూద్దాం. ఏంటి చేస్తుందా? చంపేస్తావేంటే? లే, 2 నిమిషాలు ఉండండి, తర్వాత బతికిపోతుంది. ఉండండి. వదిన వదిన వదిలే వదిన వదిన. వదినా, సుమన లాగు. కక్కవే కక్కు. అయ్యో అమ్మో, చెల్లి, చిట్టి, అమ్మా చచ్చాను తల్లో. అయ్యో దేవుడా. అయ్యో, నువ్వు లాగకముందే ఆసనం వదిలేసిందమ్మా. కసి కసి ముందు కసిని హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఆలస్యం అయిపోతుంది బాబు గారు. విషయానికి విరుగుడు స్వామి గారే ఇవ్వగలుగుతారు. విక్రాంత్ బాబు, త్వరగా వెళ్లి స్వామీజీ వారిని తీసుకురండి. అలాగే వదిన. కసి 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 ఏమైంది? నైని, కసి నువ్వు ఫోన్ చేయి. కసి 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 ఏమైంది? శ్రీ మాత్రే నమః. స్వామి, నేను నైని మాట్లాడుతున్నాను. చెప్పు తల్లి. మీరు త్వరగా ఇంటికి రావాలి స్వామి. ఏమైందమ్మా? ఎందుకలా కంగారు పడుతున్నావు? ఏం జరిగిందో ఏంటో తెలియట్లేదు స్వామి. కసి నురగలు కక్కుతుంది.
ఎవరికైనా ఆపద వస్తే నీకు ముందుగానే తెలుస్తుంది కదా నాయని. కాపాడే నువ్వు నన్ను రమ్మంటున్నావా? నేనేం చేయగలను తల్లి? నాకు ఎందుకు తెలియకుండా పోతుందో తెలీదు స్వామి. ఓహో, అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? నాకు ప్రమాదం తలపెడితే తెలీదనుకోవచ్చు, కానీ ప్రాణ సంకటంలో ఉన్నది కాసే కదా స్వామి. కంగారులో నువ్వేమీ ఆలోచించలేకపోతున్నావమ్మా. పర్వాలేదు స్వామి, ఒక నిండు ప్రాణం కళ్ళ ముందు బలవుతుంది. మీరు రావాలి, తనని కాపాడాలి. మా మరిది గారు మిమ్మల్ని తీసుకురావడానికి బయలుదేరారు. ఈ పాటికి వచ్చి ఉంటారు. ఆలస్యం చేయకుండా వస్తేనే ప్రాణాల్ని నిలబెట్టగలం. అలాగేనమ్మా, భయపడకు. విధి అనుసారమే అన్నీ జరుగుతాయి. ఉంటాను. అలాగే స్వామి. శత్రువులకు కూడా సాయం చేయమనే ధర్మదేవతవి నువ్వే నైని. వస్తున్నాను. హే, తొక్క ఒలుస్తున్నట్టు పేపర్ మీద పేపర్ తీస్తూనే ఉన్నావేంటి? పోలీసులకు దొరికినా గిదికిట్లా ఓపెన్ చేసే లోపట నేను పారిపోవచ్చని మేడం. అబ్బో, చావు తెలివితేటలు బానే ఉన్నాయి నీకు. మీ సావసా మేడం. సరే, అలా ప్రచారం చేయకు. నాకున్న పేరు పాడవుతుంది. త్వరగా తీ. ఇదిగో తీసేసినా. ఇదేంటి పౌడర్లా ఉంది? పనిచేస్తుందా? మేడం, నా మీద డౌట్ పడుర్రి, నేనేం ఫీల్ అవ్వా. ఈ పొడి మీద డౌట్ పడితే మంచిగుండది. మంచి జరగకూడదు జీవం. కాన్సెప్ట్ చెప్పాను కదా. ఒక్క స్పూను పాలల్లో గాని జ్యూస్లో గాని కలిపి తాగిచ్చారనుకోండి, కుడి చెయ్యి ఉల్టా తిరుగుద్ది. జర్ర ఎక్కువ కలిపారనుకోండి, నోరుబీ పడిపోతుంది. మాట రాదు మేడం. అచ్చా, క్వశ్చన్ ఏంటంటే కరెక్ట్గా కుడి చెయ్యి పడిపోతుందా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మంచిగా అడిగిర్రు మేడం. సమజయ్యేలా చెప్తా. బేజా అంటే మెదడు వెనకాలకెళ్ళి ముందుకుంటది, కుడిపక్క బరువు ఎక్కువ ఉంటది. గీ పౌడర్ తాగంగానే పాములెక్కన సర్రన పాకి నరాలు సిట్లేలా చేస్తది. కుడిసెయ్యే పడుతుంది. వెరీ గుడ్. ఎంత? ఎంత మేడం? 2 లక్షలే. ఆస్తులు అడక్కపోయావా? ఆఫ్టర్ ఆల్ ప్యాకెట్ పౌడర్ 2 లక్షలా? మేడం, అది బట్టలు ఉతికే సర్ఫ్ కాదు, కాఫీలో వేసుకునే చక్కెర కాదు. 50 రూపాయలు ఇస్తే రానికి కుడి చేత్తో తినడమే కాదు, సంతకాలు పెట్టే సార్లు కూడా ఉంటారు. వాళ్ళ సెయ్యి పడిపోతే ఎవరికెంత నష్టమో మీకెంత లాభమో నాకు లెక్క బాగా తెలుసు. వీడికి ఇవ్వకపోతే ప్యాకెట్ ఇచ్చేలా లేడు, కానీ 10,000 కన్నా ఎక్కువ తీసుకురాలేదే. సోంచా ఇస్తున్నారింది మేడం. వద్దంటే ఇచ్చేయర్రి. బ్లాక్ మార్కెట్లో 5 లక్షలకు అమ్ముతా. ఎవరు కొంటారు? అట్లా అనకుర్రి మేడం. మీ అసంటోళ్ళు లక్షల మంది ఉంటారు. ఎదుటోళ్ళు నాశనం అవ్వాలని కోరుకునేటోళ్ళు ఫ్యామిలీలో ఒక్కరైనా ఉంటారు. డిమాండ్ ఎందుకు ఉండదు మేడం? వాపసి బుర్రి.
తీసుకున్నది వెనక్కిచ్చే అలవాట్లేదు కానీ 2 లక్షలు తీసుకురాలేదు. 10,000 అడ్వాన్స్ ఇవ్వనా? చిల్లరొద్దులేండి మేడం, మొత్తం పైసలు ఇంటికొచ్చే తీసుకుంటా. నేను చెప్పినప్పుడు రా. అట్లనే మేడం. రేపు ఖేల్ ఖతం చేసినాక మాట మాత్రం మార్చుకుర్రీ. నేను మాట తప్పానంటే అవతలి వాడే చేస్తాడు. టేక్ కేర్. కసి 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 మీరు చేతియండి. కసి లే. కసి లే కసి 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 మీరుండండి. ఏయ్ లేవే, లే లే. కసి కసి ఏయ్ జరుగు. కసి 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 రండి స్వామీజీ. కసి 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 గురుగారు లే వచ్చారు. కసి. రండి స్వామి, కసి ప్రాణాపాయ స్థితిలో ఉంది, కాపాడండి. పాము కట్టలేదు కానీ నురగలు కక్కుతుంది గురువుగారు. తప్పుకోండి. ముక్కు ముయ్యండి. గాలాడక చచ్చిపోతుందేమో స్వామి. బతికించాలని చెబుతుంటే ఎదురు ప్రశ్న వేస్తావేమిటి దురందరా? నేను మూస్తానుండండి, పోతే పోతుంది. హాసిని మెల్లిగా. అయ్యో హాసిని హాసిని మెల్లిగా. కసి అమ్మయ్యా. కసి 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 చంపేస్తారా నన్ను? నిన్ను బ్రతికించడానికి స్వామి వారిని పిలిపించాం. మన్నించి వస్తే అరుస్తావేంటి కసి? ఏమైంది నాకు? జ్యూస్లో ఏం కలిపారు చెప్పండి. నేను తాగిన జ్యూస్లో ఏం కలిపారు? విషం 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 విషం. విషయం కలిపారా? ఎవరు గురువుగారు?
జ్యూస్ తనే తయారు చేసుకుని వచ్చింది. ఇంకెవరైనా తీసుకొస్తే వాళ్ళ మీద డౌట్ పడొచ్చు. అదే నేనే రెడీ చేసుంటే బాగున్నది కూడా బాలేదని మాట అనొచ్చు. కసి మీద విష ప్రయోగం చేసిందెవరు? మర్యాదగా చెప్పండి. తను అతిథి అనుకుని మన ఇంట్లో ఉండనిస్తున్నాం. ప్రాణం తీయాలని ఎవరనుకుంటారు? స్వామి, మీరే చెప్పాలి. పళ్ళ రసంలో విషం కలిపిందెవరు?